లవ్లీ బైక్, మస్తు ఉంది. బండి చాలా బాగుంది. ఇది 450cc, produces more than 40 bhp. ఓకే, సో వాట్సప్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. సో లెట్స్ డ్రైవ్ ADV 390 లేదంటే హిమాలయన్ 450 అన్న కాంట్రవర్సీని ఈరోజు ఎండ్ చేద్దాం. ఇది కూడా సింగిల్ సిలిండర్ 450cc, దట్ ఈస్ 373cc, సో దట్ ఈస్ 390cc సింగిల్ సిలిండర్ కాబట్టి హిమాలయన్ 450 ఫైనలీ ఎప్పటి నుంచో నడుపుదాం అనుకున్నది ఈ రోజు కుదిరింది. లెట్స్ డ్రైవ్. ఓకే, ADV 390 కంటే దిస్ ఫీల్స్ అ బిట్ హెవియర్. డిస్ప్లే ఎందుకు ఇట్లా వస్తుంది? ఓకే, లెట్స్ చేంజ్. మేబీ దీని మోడ్స్ తెలియదే మనకి. సో దీనిలో రైడింగ్ మోడ్స్ కూడా ఉంది. రైడ్ మోడ్, పర్ఫార్మెన్స్, రేర్ రేడియస్ ఆఫ్, విచ్ ఇస్ ఆఫ్ రోడ్, ఇకో రేర్ రేడియస్ ఆఫ్, పర్ఫార్మెన్స్. ఇప్పుడు ఇది స్పీడోమీటర్ రావట్లేదేంటి? స్పీడోమీటర్ ఓకే. సో దీనిలో 4 రైడింగ్ మోడ్స్ ఉన్నాయి కదా, పర్ఫార్మెన్స్, ఎకో రేర్ రేడియస్ ఆఫ్, పర్ఫార్మెన్స్, రేర్ రేడియస్ ఆఫ్, 4 టైప్స్. నాకు ఈ బండిది ఇది చాలా నచ్చింది. ఇప్పుడు మన గోప్రోలో ఇది ఫ్లికర్ అవుతుందో లేదో ఐడియా లేదు. దాని సెట్టింగ్స్ కూడా నాకు తెలియదు, ఫ్లికర్ అవ్వకుండా పెట్టాలంటే ఎలానో అని. ఒకటి ఏంటంటే మన KTM కంటే దిస్ ఫీల్స్ లెస్ వైబ్రేషన్స్ మ్యాటర్లో KTM కంటే చాలా తక్కువ ఉంది యాక్చువల్గా. అండ్ దీనిలో 4 రైడింగ్ మోడ్స్, బేసిక్గా 2 రైడింగ్ మోడ్స్ ఉన్నాయి విత్ 4 ఆప్షన్స్. సో ఇప్పుడు నాదైతే పర్ఫార్మెన్స్ విత్ రేర్ రేడియస్ ఆన్ పెట్టుకున్నా, ఆఫ్ అవసరం లేదు మనకి. ఇప్పుడు 650s నడిపిన తర్వాత నడిపితే పవర్ అసలు అనిపించట్లేదు. బట్ లెట్స్ సీ హౌ ద బైక్ పర్ఫార్మ్స్ ఇన్ సిటీ కానీ, రైడింగ్ పోస్టర్స్ అండ్ ఆల్ ఎలా ఉంది, ఫీచర్స్ కానీ. ఇప్పుడు దీనిలో ఒకటి నేను విన్నాను, చాలా మందికి చాలా మంచి సెల్లింగ్ ఫీచర్ ఏముండే అంటే దీనిలో గూగుల్ మ్యాప్స్. సో ఎన్ఫీల్డ్ డిస్ప్లే పైన గూగుల్ మ్యాప్స్ ఇంటిగ్రేటెడ్ గా మనం వాడుకోవచ్చు. కాకపోతే చాలా మంది ప్రాబ్లం ఏంటంటే దానిలో ఒకటి, ఫోన్ ఈస్ గెటింగ్ ఓవర్ హీటెడ్. నెక్స్ట్ థింగ్, ఫోన్ షుడ్ బి టర్న్డ్ ఆన్ ఆల్వేస్ వెన్ యూర్ కనెక్టింగ్ టు ద TFT డిస్ప్లే. సో దట్స్ వన్ థింగ్ దేర్. ఉన్నా కానీ మనం వాడద్దు, ఎందుకంటే ఫోన్ హీట్ ఎక్కుతుందంటే మనం ఫోన్ మౌంట్ పెట్టుకునేసి మ్యాప్స్ పెట్టుకోవచ్చు కాబట్టి. బట్ ఇన్స్టెడ్ ఆఫ్ ADV 390X కి మనకి వాడు అట్లా నెగిటివ్ LCD డిస్ప్లే వేయడం లాంటివి అంటే దిస్ ఈస్ మచ్ బెటర్. బైక్ ఫీల్స్ మోర్ ప్రీమియం వెన్ దే గివ్ TFT డిస్ప్లే. మనం పెట్టేది కూడా 3 lakhs, 3.5. ఈ బైక్ కూడా ఆల్మోస్ట్ 3.5 పడుతుంది. సౌండ్ ఈజ్ సంథింగ్ ఐ రియల్లీ లవ్. మస్తు ఉంది సౌండ్, మంచి బేసీ సౌండ్ ఉంది దీనికి హిమాలయన్ 450కి. ఇది కూడా టెస్ట్ వెహికల్ కాబట్టి ఆబ్వియస్లీ ఏదో బోల్ట్స్, స్క్రూస్ ఏదో సౌండ్స్ వస్తున్నాయి. హ్యాండ్లింగ్ వైజ్ మన షార్ట్ గన్ 650 అండ్ GTs లాగా అంత ఈజీ టు హ్యాండిల్ అయితే లేదు ఇది. బట్ ఉంది, ఆ హెవీనెస్ ఫీల్ ఉంది. కొంచెం నడిపేటప్పుడు కూడా ఇలా ఫుల్ కట్స్ కొట్టుకుంటూ వెళ్ళలేము. మన పాత హిమాలయన్ అంత కంఫర్టబుల్ అయితే లేదు. పాత హిమాలయన్ ఈజ్ మోర్ కంఫర్టబుల్ దెన్ దిస్. బట్ దిస్ ఇంజన్ ఈజ్ సంథింగ్ ఎల్స్ కంపేర్ టు ద ఓల్డ్ హిమాలయన్. హిమాలయన్ 411 దాంతో కంపేర్ చేస్తే దీని పవర్ ఈజ్ సంథింగ్ ఎల్స్. దీని పవర్ ఈజ్ ఆల్మోస్ట్ ఇప్పుడు KTM 390cc రేంజ్. అండ్ లుక్స్ వైజ్ మాత్రం ADV 390 ఆర్ ఎల్స్ హిమాలయన్ అంటే గో విత్ హిమాలయన్. దీని సైడ్ ప్రొఫైల్ లుక్ మాత్రం ఎంత బాగుంది అంటే నాకు చాలా నచ్చింది. ఇన్స్టెంట్గా ఈ బండి రిలీజ్ అయినప్పుడే నేను అనుకున్నా, ఇన్స్టెంట్గా ఈ బండి రిలీజ్ అయినప్పుడే నాకు దీని లుక్స్ అయితే మస్తు నచ్చింది. ఎస్పెషల్లీ సైడ్ ప్రొఫైల్. మనం ముందు మళ్ళీ ఆపుకొని చూద్దాం ఒకసారి బండి కూడా. ఒకవేళ నా గోప్రో మళ్ళీ ఓవర్ హీట్ అయిపోయి ఆఫ్ అయిపోయింది. అప్పుడు లోపల కొంచెం అది కూలే లోపల సైడ్ ప్రొఫైల్ కనిపింది, చూపిద్దామని. బిగెట్ LED హెడ్లైట్స్. ఇట్స్ 450cc, ప్రొడ్యూసెస్ మోర్ దెన్ 40 bhp. సో దీని సైడ్ ప్రొఫైల్ కానీ, రేర్ ప్రొఫైల్ కానీ ఇదంతా క్రేజీ ఉంటుంది. ఇట్ హ్యాస్ 21-inch ఫ్రంట్ అలాయ్స్. ప్రాపర్ టూరింగ్ బైక్. ఆఫ్ రోడ్ అంటే దీన్ని ఇంకా చాలా ట్యూనింగ్, చాలా మోడిఫికేషన్స్ చేయాలి మనం. బట్ టూరింగ్కి మాత్రం ఇట్స్ ప్రాపర్ టూరింగ్ బైక్. మనకి ఇక్కడ కూడా చూడండి ఇండియన్, ఇక్కడ మంచిగా ట్యాంక్ మౌంట్స్ కోసం మనం మంచిగా పెట్టుకునేటట్టు ఇచ్చారు. ఇంకొకటి నాకు ఏం నచ్చింది సార్ దీంట్లో, దీనికి రేర్ బ్రేక్స్ కూడా మన ఇండికేటర్స్ తోటి ఇంటిగ్రేట్ చేసేసారు. నాకు అది మాత్రం చాలా చాలా నచ్చింది. ఇట్లా బ్రేక్ లైట్స్ కూడా అదే, దెన్ ఇండికేటర్స్ కూడా అదే. ఇక్కడ ఏం ఎక్స్ట్రా పెండెట్ ఉండదు. లుక్స్ వైజ్ కూడా ఈ షార్ట్ ఎగ్జాస్ట్ ఎంత నీట్గా కనిపిస్తుందో చూడండి, చాలా బాగుంది. సో గోప్రో ఇప్పుడు ఆన్ చేసి ఇక్కడ నుంచి ఈ రోడ్ పైన ఒకసారి మొత్తం పుల్లిచ్చి చూద్దాం. సో ఒకసారి దీన్ని పుల్లిచ్చి చూద్దాం. సో ఠీక్. సో దిస్ ఈస్ హౌ హిమాలయన్ 450 పుల్స్. $127 ఈ షార్ట్ రోడ్లో ఇంత లాగింది. నైస్. సో దీని పవర్ డెలివరీ చాలా స్మూత్గా ఉంది. అండ్ దీని TFT కూడా చాలా స్మూత్గా ఉంది. అసలు నాకు దీని TFT మాత్రం నిజంగా చాలా నచ్చింది. లుక్స్ వైజ్ మాత్రం దీని TFT సో గుడ్.
సో 390 ఇంజన్ ఏంటంటే మనం పుల్ ఇచ్చినప్పుడు ఒక ఆర్పిఎం 4000 ఆర్పిఎం దాటిన తర్వాత ఇట్ పుల్స్ లైక్ ఎన్ మాన్స్టర్. అసలు దాని ఇంజన్ క్యారెక్టర్ ఏంటంటే అసలు హై ఆర్పిఎం దాకా ఇలా గుంజుకెళ్ళిపోతుంది ఫుల్ స్పీడ్గా. సో దీని ఏంటంటే మనకి లాగేటప్పుడు కూడా ఇది లాగుతుంది అని తెలియట్లేదు, అంత స్మూత్గా తీసుకెళ్ళిపోతుంది. బట్ ఇట్ ఈస్ గోయింగ్ సూపర్ ఫాస్ట్, అంత పవర్ఫుల్ ఉంది దీన్ని ఇంజన్ కూడా. ఇప్పుడు చూడండి ఇది ఇంత స్మూత్గా పవర్ తీసేసుకొనేసి వెళ్ళిపోతున్నాం. 390 ఏంటంటే లో ఎండ్ ఉండదు, లో ఎండ్ దగ్గర స్టాల్ ఇష్యూస్ కూడా చాలా ఉంది. కానీ ఆఫ్టర్ 4000 లేదంటే ఆఫ్టర్ 6000 ఆర్పిఎం 390 పుల్స్ నెక్స్ట్ లెవెల్. మనకు ఆ ఇన్స్టెంట్గా సడన్గా ఇలా ఒక పుల్ ఇస్తే ఆ ఫీల్ ఉంటుంది చూసారా, అది మీకు 390లో ఉంటుంది. మోర్ దెన్ హిమాలయన్ ఆర్ GT650. ఇవన్నీ చాలా స్మూత్గా పుల్ చేస్తున్నాయి. ఇవన్నీ చాలా మొత్తం రేంజ్ అంతా దీన్ని టార్క్ ఉంది, ఆ పుల్ ఉంది. సో ఇవన్నీ కొంచెం మనం రేస్ ఇచ్చినా కానీ చాలా స్మూత్గా పుల్ చేస్తున్నాయి. అండ్ మన KTMs ఇవన్నీ అలా పుల్ చేయదు. ఇంకొకటి ఏంటంటే KTMతో హ్యావ్ ఇష్యూ. ఇప్పుడు 120 అవన్నీ 140 నేను క్రూజ్ చేస్తూ వెళ్తూ ఉంటే కొద్దిసేపు తర్వాత నా కాళ్ళకి చేతులకి ఇరిటేషన్ వచ్చేస్తుంది బికాస్ ఆఫ్ ద వైబ్రేషన్స్. అంత వైబ్రేషన్స్ ఉన్నాయి ఆ బండిలో. సో నేను ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇన్ని వైబ్రేషన్స్ అనేసి, అంత చిరాగ్గా ఉంటుంది ఆ వైబ్రేషన్స్ వల్ల. సో మీకు సిలిండర్స్ ఇప్పుడు 2 సిలిండర్ లో స్మూత్ ఉంది కదా, 3 సిలిండర్ ఈవెన్ మోర్ స్మూదర్, 4 సిలిండర్ ఇస్ ద స్మూదెస్ట్. కార్ లానే ఉంటుంది అది బేసిక్ గా. సో ఈ సింగిల్ సిలిండర్ ఏ బండి అయినా పనియండి మీకు వైబ్రేషన్స్ అనేది పక్కా ఉంటుంది ఆల్మోస్ట్, అంటిల్ అండ్ అన్లెస్ ఇట్స్ నాట్ పవర్ఫుల్ బైక్. లవ్లీ బైక్, మస్తు ఉంది బండి, చాలా బాగుంది ఇది. సో ఈవెన్ ఇప్పుడు 390 తీసుకోవాలా బ్రో ADV లేదంటే హిమాలయన్ 450 తీసుకోవాలా అంటే ఒకటి ఏంటంటే మీ బడ్జెట్లో ఏది వస్తుందో చూసుకోండి, దాని తర్వాత రెండింటిని టెస్ట్ రైడ్ చేయండి. సో ఇంజన్ క్యారెక్టరిస్టిక్స్ వైజ్ మాత్రం నాకు నచ్చింది 390 అడ్వెంచరే. ఎందుకంటే నాకు స్మూత్ గా పుల్ చేయడం కంటే ఇట్లా సడన్గా మనల్ని రోలర్ కోస్టర్ లాగితే నాకు అది చాలా ఇష్టం. ఆ ఇన్స్టెంట్ పవర్ అనేది నాకు చాలా నచ్చుతుంది. మీకు క్రూజింగ్ కి కావాలి, టూరింగ్ కి కావాలి, రాయల్ ఎన్ఫీల్డ్ పార్ట్స్ మీకు ఎక్కడైనా దొరుకుతుంది, నో డౌట్. KTM కూడా దొరికేస్తాయి, సో దానిలో కూడా ప్రాబ్లం లేదు. ఇట్స్ ఆల్ ఆన్ యూ గైస్. సో ఏ బండి మీకు కావాలి, ఏ రైడింగ్ పోస్చర్, ఏ హైట్ మీకు సెట్ అవుతుంది. హిమాలయన్ ఏంటంటే మీరు సీట్ హైట్ కూడా పైకి కిందకి చేసుకోవచ్చు. దాని తర్వాత ఫ్యూచర్ లో మీరు ట్యూబ్లెస్ స్పోక్స్ కి కూడా అప్గ్రేడ్ చేసుకోవచ్చు. అవన్నీ ఆప్షన్స్ దీనిలో ఉన్నాయి. సో మీకు ఏ బైక్ లుక్స్ వైజ్ నచ్చింది, ఏ బైక్స్ రైడింగ్ వైజ్ నచ్చింది, మీకు ఏ బైక్ పుల్ చేస్తే ఎక్కువ నచ్చుతుందో, మీ బడ్జెట్ లో ఏ బైక్ వస్తుందో అవన్నీ చూసుకోండి, టెస్ట్ డ్రైవ్ చేయండి. దాన్ని బట్టి యూ గో ఫర్ దిస్ 2 బైక్స్. బోత్ ది బైక్స్ ఆర్ రియల్లీ గుడ్ అండ్ అమేజింగ్ బైక్స్. KTMే, హిమాలయనే. సో కంపేర్ చేయలేము, రెండు సెగ్మెంట్ కిల్లర్స్ ADVs దాంట్లో మాత్రం. సో దేర్ ఆర్ మోర్ రాయల్ ఎన్ఫీల్డ్ ఫ్యాన్ బాయ్స్ బికాస్ ఆఫ్ ద మెటల్ బాడీ. KTM ది ప్లాస్టిక్ విచ్ మేక్స్ ద బైక్ కొంచెం లైటర్ కంపేర్ టు దిస్ బైక్. ఇది మొత్తం మనకి మెటల్ బండి ఇది మొత్తం. సో ఆఫ్ కోర్స్ రాయల్ ఎన్ఫీల్డ్ ఈజ్ నోన్ ఫర్ మెటల్ బైక్స్. సో రండి, 2 బైక్స్ చెక్ చేయండి. మీరు వచ్చినప్పుడు కొండాపూర్ రాయల్ ఎన్ఫీల్డ్ కి రండి. నేను కింద డిస్క్రిప్షన్ లో కూడా నెంబర్ పెడతా. మీకు బైక్స్ పైన మంచి ఆఫర్స్ వస్తాయి, ప్లస్ ఏమైనా మాట్లాడితే కొంచెం నెగోషియేట్ చేసేది స్కోప్ ఎక్కువ ఉంది. ఎందుకంటే మనకు తెలిసిన వాళ్ళు, నేను కింద పెడతాను డిస్క్రిప్షన్ లో. బైక్ రాయల్ ఎన్ఫీల్డ్ తీసుకుంటున్నాం అంటే మాత్రం కమ్ టు కొండాపూర్, చెక్అవుట్ ద బైక్. టెస్ట్ డ్రైవ్ కూడా మీకు వాళ్ళు వెంటనే అవైలబుల్ చేస్తారు. టెస్ట్ డ్రైవ్ చేయండి, బండి నచ్చితే బుక్ చేసుకోండి. ఎందుకంటే ఇప్పుడు మీరు హిమాలయన్ 450 బుక్ చేస్తే ఇట్ ఈస్ గోయింగ్ టు టేక్ అరౌండ్ 3 months టు కమ్. ఈ బైక్ కూడా అంత డిమాండ్ లో ఉంది. ఏది తీసుకునే డిసిజన్ తొందరగా తీసుకోండి. మీకు తొందరగా బైక్ కావాలంటే అడ్వెంచర్ 390 తప్ప మీకు వేరే ఆప్షన్ లేదు. లేదంటే హిమాలయన్ 450 సెకండ్ హ్యాండ్ లో దొరికితే తీసుకోవచ్చు, లేదంటే యూ హ్యావ్ టు వెయిట్ 3 months. సో దిస్ ఈస్ ద రాయల్ ఎన్ఫీల్డ్ కొండాపూర్. ఒకసారి వచ్చి మీరు చెక్ చేయొచ్చు. ఇప్పుడు మనోళ్ళు ఓ మై గాడ్ అతికిచ్చి పెట్టేసిన నేను లోపలికి వెళ్ళి ఏవో మనోళ్ళు ఇక్కడ ఉన్నారు.